హలో! అందరికీ నమస్కారం. నేను మేకల. ఇది వీకెండ్ సాటర్‌డే మినీ వ్లాగ్ అనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ బేసిక్ థింగ్స్ నేనేం చేస్తానో, ఇల్లంతా ఎలా సర్దుకుంటాను, ఏమేం పనులు చేస్తానో అవి ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. మార్నింగ్ లేచేసరికి 6:30 అయింది. బెడ్ అండ్ బెడ్ షీట్స్ అన్నీ అరేంజ్ చేసి, ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. సాటర్‌డే వస్తే కొద్దిగా హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే హాలిడే కాబట్టి నిదానంగా వర్క్ చేసుకుంటాను. ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. ఎప్పుడు ఒకేలా ఒకే టైంకి లేచి, ఒకే టైంకి పడుకునే విధంగా నేను డిసిప్లిన్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాను. దానికే మాక్సిమం 6-6:30 లోపు లేస్తున్నాను. సాటర్‌డే, సండే. ఇంకా వీక్ డేస్‌లో అయితే 5:30కంతా లెవ్వాలి. ఇంట్లో అందరూ స్నానాలు చేసిన తర్వాత టవల్స్ అన్నీ అక్కడే పెట్టేశారు. ఇంకా అవన్నీ బయట వేస్తున్నాను తాడు పైన. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి గదంతా క్లీన్ చేయిచ్చి అన్ని అరేంజ్‌మెంట్స్ చేసిచ్చిన తర్వాత ఆయన పూజ చేస్తాడు. పొద్దున్నే నేను పలావ్ చేసుంటి. వెజిటబుల్ పలావ్ చేసి ఇంకా కిచెన్ వేస్ట్ అంతా అలానే ఉంటుంది కదా! ఇదైతే నేను వేస్ట్ చేయను. ఈవెన్ తిన్న అరటి పండ్ల తోళ్ళు కూడాను, తొక్కలు కూడా తీసి ఒక చోట పెట్టుకొని, ఒక బకెట్‌లో కానీ, లేదంటే ఒక బాక్స్‌లో కానీ వేసి దీంతో పాటు కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేస్తాను. నేనిచ్చే ఫుడ్డు చెట్లకు ఇదే ఇస్తాను నేను. కాంపోస్ట్ కూడా నేనే రెడీ చేస్తాను. అలాగే ఫెర్టిలైజర్ కూడా నేనే ఇస్తాను. లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా నేనే ఇస్తాను. నేనే చేసి నేనే కలిపి ఒక 3-4 డేస్‌కొకసారి నేను చెట్లకు పట్టిస్తాను. ఒకసారి బయట కొన్నాను కాంపోస్ట్ అలాగే ఫెర్టిలైజర్, లిక్విడ్ ఫెర్టిలైజరు. బట్ అవి అంతగా పనిచేయలేదు. నెక్స్ట్ డేనే చెట్లు చనిపోయాయి. సో, దానికే నేనే అప్పటినుంచి కొన్ని వీడియోలు చూసి, నేనే నేర్చుకొని కంపోస్ట్ ఎలా రెడీ చేయాలి, ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా రెడీ చేయాలి అని చూసి నేర్చుకొని ఇప్పుడు నేనే పట్టిస్తున్నాను. నాకు తెలిసి అందుకే ఇంత హెల్తీగా ఉన్నాయి చెట్లు అని నేననుకుంటున్నాను. ఈ టెంకాయలు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతున్నప్పుడు వెళ్ళాము. అప్పుడిచ్చిన టెంకాయి ఇప్పుడు బయట పెట్టి ఎండకు అలానే ఎండిపోతుంది అనేసరికి అలానే పెట్టాను. మిగిలినవి ఈ మధ్య మ్యారేజెస్‌కి అటెండ్ అయినప్పుడు అవి ఇచ్చారనమాట. అందుకే ఎండలో పెట్టాను. అవి కొద్దిగా ఎండితే కొబ్బరవుతాయి. లేదంటే అలానే కుళ్ళిపోతాయి. కుళ్ళిపోయినా పర్వాలేదు చెట్లలో పెట్టేస్తాను నేను. ఒకవేళ కుళ్ళిపోయుంటే అదంతా కొట్టేసి చెట్ల మధ్యలో పెట్టేస్తాను. దానివల్ల తేమ ఆరదు. చెట్లలో కొద్దిగా అలానే తేమ ఉంటుంది. ఒక 2-3 డేస్ మనం వాటర్ పెట్టకపోయినా పర్వాలేదు బావుంటాయి. అయినా నేను డే బై డే నీళ్లు పడుతూనే ఉంటాను. కానీ ఎప్పుడైనా మిస్ అయితే ఇలా కొద్దిగా సేఫ్టీ కోసం ముందుగానే నేనిలా ఆలోచించి అలానే చిప్పలు కొట్టి పెట్టేస్తాను. మిరపకాయల చెట్టులో ఇప్పటికి నేను 4 టైమ్స్ హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ వచ్చాయి. 18, 19 దాకా మిరపకాయలొచ్చాయి పచ్చిమిరపకాయలు. ఈ మధ్య కాలంలో ఒక 2 వీక్స్ నుంచి నేను మాక్సిమం ఈ చెట్టులో నుంచినే గ్రీన్ చిల్లీ తీసి వంటలకు వాడుతున్నాను. ముందు అంతా మా అవ్వ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అందరూ పండించిండేది చూసాను. ఓహ్! ఏం పండిస్తావులే ఇక్కడ గూడా ఇది సిటీ కదా! ఎందుకులే అనుకున్నాను. బట్, బట్ పండించి చేతులారా నా చేతుల్లోకి వచ్చి నేను వాడుతుంటే గాని నాకు తెలియలేదు ఆ వాల్యూ ఏంటి అనేసి. కష్టం చాలా ఉంటుంది. అది పక్కన పెడితే నేనైతే ఫస్ట్ టైమ్ పండించాను. మా అమ్మమ్మ వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు పండించినప్పుడు నేను వెళ్లి చూసాను. ఓకే. అంతవరకే. బట్ అప్పటికి ఎలా పండించేవాళ్ళో తెలీదు. ఎప్పుడైనా కాయలు పండిపోయినప్పుడు టమోటాలు అక్కడికి తీసుకెళ్ళి టమోటాలు తినేదాన్ని. మా అమ్మమ్మ చెప్పేది, "నాయనా మీరు చిన్న చిన్న చేతులతో నా తోడొచ్చి టమోటాలు, మిరపకాయలు అన్నీ తీసి బేసిన్‌లోకేస్తుంటే చాలా సంతోషమయ్యేది" అని చెప్పేది. బట్ ఇప్పుడు నేను పండించి చేతిలోకొచ్చిన తర్వాత నేనొక్కదాన్నే ఆ హ్యాపీనెస్‌ని ఏంటి అని ఫీల్ అవుతున్నాను. మా అమ్మమ్మలా చెప్పేవాళ్ళు కూడా లేరు. అయినా ఆ ఫీలింగ్ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. చాలా హ్యాపీగుండేది అప్పట్లో. ఏమైతేనేం నేను పండించిన చెట్లలో లాస్టు రాడిష్ ఉంది కదా! అది వచ్చేసిందేమో చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి గడ్డలు అనేసి ఒకటి తీశాను. సో, అది సగమే అయింది. ఇంకా ఒక 1 మంత్ దాకా ఉండాలేమో. సో, నేను అలానే పెట్టేసాను దాన్ని. గార్డెన్‌లో ఒక పురుగు చూపిచ్చాను కదా! అది అచ్చం సీతాకోక చిలుకలాగానే ఉన్నింది. ఫస్ట్ పట్టుకున్నాను. కెమెరా దగ్గరకొచ్చి చూపించేసరికి అది కాదని తెలిసేసరికి మళ్ళీ అక్కడే పెట్టేసాను. పాపం అది ఏమీ అనలేదు. అక్కడే కూర్చునింది. అక్కడ పెట్టిన తర్వాత కూడాను ఎక్కడికి ఎగిరిపోలేదు కూడాను. అక్కడే ఉన్నింది. ఏమో ఆ ఈగ, ఆ పురుగు కూడా నన్ను అమ్మలా ఫీల్ అవుతోందేమో! నేనైతే చూసాను. అదైతే కుట్టే పురుగు కాదు. మంచి పురుగే. దానికి అంత సైలెంట్‌గా ఉంది. ఇంకా అంత పని అయిపోయేసరికి గార్డెన్‌లో ఇంకా ఇంట్లోకొచ్చి కిచెన్‌లో అంతా క్లీన్ చేద్దాం. ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ స్టీల్ స్టాండ్ బాటమ్ ప్లేట్ వాష్ చేసి మినిమమ్ అన్న 1 మంత్ అయిపోయింది.
నాకైతే టైం దొరకలేదు. ఇంకా ఆఫీస్ నుంచి వచ్చి రాగానే పాత్రలన్నీ కడిగేసి అందులోనే పెట్టేసేదాన్ని. సో, దాని వంక నేను చూడలేదు కాబట్టి ఇన్ని రోజులకి నేను కడగాల్సొచ్చింది. డైలీ ఈవినింగ్ ఈ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే వాష్ చేస్తాను. బట్ ఇది వీకెండ్ కాబట్టి సాటర్‌డే వాష్ చేస్తున్నాను. అది కూడా ఇంట్లో వీకెండ్ కాబట్టి అందులో పూజంతా అయిపోనుంచి ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దామనేసి ఈ పాత్రలన్నీ వాష్ చేస్తున్నా. పాత్రలన్నీ వాష్ చేశాక, ఈ సింక్ చుట్టూ ఉంటుంది కదా! సరౌండింగ్స్‌లో ఈ పక్కంతా మరకలు పడింటాయి కదా! అప్పటికప్పుడే క్లీన్ చేస్తే బెటరు. మళ్ళీ ఒక 2 డేస్, 3 డేస్ తర్వాత వాష్ చేద్దాంలే అంటే, ఆ మరకలు కాస్త జిడ్డు మరకలయిపోతాయి. ఆ తర్వాత మనం ఎంత వాష్ చేసినా అవి అంత అందంగా కనిపించవు. ఎప్పటికప్పుడు కడుక్కొని, ఎప్పటికప్పుడు వాష్ చేసేస్తే ఈ సింక్ చుట్టూరా చాలా అందంగా ఉంటది చూడటానికి కూడా. నేను చిన్నప్పుడు మా అవ్వ ఎప్పుడూ నాకు ఒక మాట చెప్పేది. అది బాగా గుర్తుండిపోయింది. అదేంటంటే, ఇంట్లో పాత్రలన్నీ కడిగి పెట్టుకొని, అరేంజ్ చేసుకొనుండాలి. అలాగే సింక్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడంటే సింకు, గట్రా ఇవంతా ఉన్నాయి. అప్పట్లో జారుబండ, లేదంటే పాత్రలకే కడగడానికి ఒక సెపరేట్ ప్లేసు అలా ఉండేది. పాత్రలు కడిగే ప్లేసు, నీళ్ళతో శుభ్రంగా పెట్టుకోవాలి. అలాగే పాత్రలు ఇంట్లో అరేంజ్ చేసుకునే విధానం, అలాగే వంట చేసే విధానం అన్నీ శుభ్రంగా ఉంటేనే ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బావుంటుంది. ఇల్లు చక్కగా ఉంటుంది. అలాగే మహాలక్ష్మి అమ్మవారు కూడా ఇంట్లో అలా వస్తారు అని మా అవ్వ చెప్పేది మా అమ్మమ్మ. ఇంత క్లీన్‌గా పాత్రలు కడిగేసి మొత్తం అంతా అరేంజ్ చేసినాక, ఇంత క్లీన్‌గా సింక్ అంతా చుట్టూరా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాక, ఇప్పుడు చేతులు కూడా కడగాలి కదా! ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దామని డిసైడింగ్ అన్నమాట. అందులోనూ మన గార్డెన్‌లో నేను పండించిన పచ్చిమిరపకాయలతో పప్పు చేస్తున్నానన్నమాట. టొమాటో పప్పు చేసి చాలా రోజులైంది. దానికే వైట్ రైస్ అండ్ టొమాటో పప్పు చేద్దామని చేస్తున్నాను. ముందు రోజు పాలు 2 లీటర్స్ ఏయించుకున్నాను. అందులోనూ గడ్డ పెరుగు చేసి పెడదాము. ఒక 2-3 డేస్ ఉంటుందని. సో, దానికే పాలు కాంచుతున్నాననమాట. ఇప్పుడైతే ఈ పాలను నేను సగం గడ్డ పెరుగుకి, సగం నేను పన్నీర్ చేద్దామని స్టోర్ చేసి ఒక 2-3 డేస్ వరకు ఉండాలని చేస్తున్నాను. ఈ పప్పు చేయడానికి నేను బ్యాళ్ళు తొందరగా ఒక 5-10 మినిట్స్ ముందే నీళ్ళలో నానబెడితే కొద్దిగా హెల్త్‌కి మంచిదంట. దానికే నానబెట్టి మరీ చేస్తున్నాను. మళ్ళీ ఈరోజు పాలొచ్చాయి. సో, తీసుకొస్తున్నాను. ఇవి నేను ఈవినింగ్ అలా యూజ్ చేస్తాను. కాంచి చిన్నోనికిస్తాను. మిగిలినవి మార్నింగ్‌కి యూజ్ చేస్తాననమాట. పాలు కాంచి సైడ్ పెడుతున్నాను. ఇవి కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు సైడ్ పెట్టి మళ్ళీ తోడు పెడతాను. పప్పు చాలా విధాలుగా చేయొచ్చు కానీ, ఇలా చేయడం ఈజీ మెథడు. అలాగే తొందరగా అయిపోతుంది నాకైతే చేయడానికి. జస్ట్ నానబెట్టిన పప్పు, మిరపకాయలు, అలాగే టొమాటోలు, కొద్దిగా ఎర్రగడ్డ, అదే ఉల్లిపాయ కట్ చేసి ఒకేసారి కట్ చేసి వేస్తున్నాను. పప్పు సెపరేట్‌గా ఉడకపెట్టి, మళ్ళీ టొమాటోలు సెపరేట్‌గా మళ్ళీ ఫ్రై చేసుకొని అంత టైం ఉండదు కాబట్టి అన్నీ ఒకేసారి వేసి పోపు మాత్రం నేను సెపరేట్‌గా వేస్తాను. ఇలానే పల్లెటూరు స్టైల్‌లో మా అమ్మమ్మ చేసేది. ఇప్పుడు నేను చేస్తున్నానన్నమాట. ఇప్పుడు చేతుల్లో అలవాటయింది కాబట్టి నేను టొమాటోలు, ఉల్లిపాయ ఇలా కట్ చేస్తున్నాను. అలాగే మా అమ్మమ్మ ఇలా కట్ చేసేది కాదు. కత్తిపీటతో కట్ చేసేది మా అమ్మమ్మ ఎప్పుడు. ఇందులోకి మళ్ళీ గట్టిగా కావాలనుకుంటే ఒక థిక్ కన్సిస్టెన్సీలో కావాలంటే అలా చేసుకోవచ్చు. నేను కొద్దిగా వాటర్ ఉండాలి అనేసి నేను కొద్దిగా నీళ్లెక్కువ పోసాను. ఇందులో నేను కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాల పొడి, అలానే సాల్టు, కొద్దిగా పసుపు అవన్నీ ఏసి ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు నేను ఉడికించుకుంటాను. మెత్తగా అయితేనే కొద్దిగా తినడానికి కూడా బావుంటుంది అనేసి చేశాను. తర్వాత మొత్తం అంతా ఎనిపేసి పోపు పెట్టాను. ఇలా ఉంది పప్పు. చాలా బావుంటుంది. వైట్ రైస్‌లోకి కొద్దిగా అప్పడాలుంటే లేదా మనం పెట్టిన వడియాలు ఏవైనా సరే నంజుకుంటే అద్దిరిపోతది ఈ పప్పుతో వైట్ రైసు, వడియాలు. నేనైతే ఒక హెల్తీ వేలో డ్రింకింగ్ వాటర్‌ని డైలీ తీసుకుంటా. ఆఫీస్‌లో అయినా, ఇంట్లో అయినా నేను అలానే తీసుకుంటా. అది కూడా మా బాస్ వల్ల ఈ 3 ఇయర్స్ నుంచి నేను నేర్చుకున్నాను. తన వల్ల తను చెప్పింది ఇలా తాగితే హెల్తీగా వాటరు మంచిది అనేసి. అప్పటినుంచి వాళ్ళని ఫాలో అవుతూ నేను నేర్చుకున్నాను.
సో, ఈరోజు నేను చెప్తా ఏంటంటే, ఒక గాజుది నేను బాటిల్ తీసుకున్నాను. ఏదైనా సరే స్టీల్ ఒక డబ్బాలో అయినా సరే, ఒక రోజు పుదీనా, ఒకరోజు ఈ తులసి ఆకులుంటాయి కదా! కొన్ని కొన్ని నీళ్ళల్లో వేసి క్లోజ్ చేసుకొని, డే అంతా అవే తాగడం వాటరు. నిజంగా చాలా మంచిది ఇలా తాగితే. ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి ఫేడ్ ఔట్ అవుతాయి. చాలా హెల్తీ కూడాను. ఇదండి నా వీకెండ్ మినీ వ్లాగ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.